అయితే డిజిటల్ పేమెంట్ యాప్స్ లైక్ గూగుల్ పే, ఫోన్‌పే వచ్చాయో అప్పటి నుంచి ఖర్చులు ఎక్కువైపోయాయి. ఈ యాప్స్ వాడటం చాలా ఈజీ. మనం అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఈ యాప్స్ అన్నీ చాలా సెక్యూర్ అండ్ ఈజీ పేమెంట్ ఆప్షన్స్. మనం ఎక్కడికి వెళ్ళినా క్యాష్ తీసుకొని వెళ్ళక్కర్లేదు. జస్ట్ మన మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఎక్కువ టైము పట్టదు. అలా ఫోన్ తీసి ఇలా స్కాన్ చేసి ఈజీగా పే చేస్తున్నాం. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ సులభంగా జరుగుతాయి. మంచిదే. కానీ ఇంతకుముందు మన చేతిలో క్యాష్ ఉంటేనే బయటకు వెళ్ళినప్పుడు మనకి కావాల్సినవి కొనుక్కునేవాళ్ళం. సమయానికి డబ్బులు లేకపోతే మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుందాంలే అనుకునేవాళ్ళం. అంతేకాదు, బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఫుడ్ తినాలన్నా, కొబ్బరి నీళ్ళు తాగాలన్నా డబ్బులున్నాయా లేవా, చిల్లర సరిపోతుందా లేదా అని ఆలోచించి తీసుకునేవాళ్ళం. మరిప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర క్యూఆర్ కోడ్ పట్టుకొని తిరుగుతున్న బెగ్గర్స్ని చూస్తున్నాం. ఈ యాప్స్ వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, అనవసరమైన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొంచెం టైం ట్రావెల్ చేద్దాం. అసలు ఎలా ఈ యాప్స్ ఇంత పాపులర్ అండ్ ఇంపార్టెంట్ అయ్యాయో చూద్దాం. ఇండియాలో డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే యూపీఐ ఫెసిలిటీ 2016 ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోకి వచ్చింది. వీటిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. మొదట్లో వీటి వాడకం తక్కువగానే ఉంది. కానీ అదే సంవత్సరం 2016 నవంబర్లో ఇండియన్ గవర్నమెంట్ 500 and 1000 రూపీస్ని బ్యాన్ చేసింది. దీనివల్ల క్యాష్ ఎక్స్చేంజ్ తగ్గిపోయింది. జనాలకి వేరే డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ అత్యవసరమైంది. అలా డిమానిటైజేషన్ డిజిటల్ పేమెంట్స్ని అధికమయ్యేలా చేసింది. అందరికీ డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ అత్యవసరంగా మారింది. తర్వాత 2019లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో బ్యాంకింగ్ సెక్టార్ బాగా ఎఫెక్ట్ అయింది. అందరూ డిజిటల్ పేమెంట్స్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు అందరూ డిజిటల్ పేమెంట్స్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇండియాలో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ టాప్ యూపీఐ పేమెంట్స్లో ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వీటిని యూజ్ చేస్తున్నారు. మెల్లమెల్లగా జనాలు వీటిని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. ఫుడ్ డెలివరీస్కి, ఆన్లైన్ షాపింగ్, రెస్టారెంట్స్ ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే మెల్లమెల్లగా మనం కొనే వస్తువులు మనకి అవసరమా లేదా అని ఆలోచించడం లేదు. కావాలంటే రిటర్న్ పెట్టుకోవచ్చు అని ఎక్కువగా కొనేస్తున్నారు. అకార్డింగ్ టు ఎన్పిసిఐ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ 50% పెరిగింది. అంతేకాదు, ప్రతి సంవత్సరం జనాలు ట్రాన్స్ఫర్ చేసుకునే అమౌంట్ 40% పెరుగుతూ వస్తుంది. ఒక్క సంవత్సరంలోనే 19.64 crore వర్త్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అయితే ఈ యాప్స్ జనాలని బాగా ఖర్చు పెట్టేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి ఏదో ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చి నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా అందులోనే చేసేలా చేస్తుంది. ఈ ఖర్చులన్నీ తగ్గించుకోవడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. మనీ లవర్, బడ్డీ, క్లియో, మొనాక్ మనీ ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం పేమెంట్స్ చేయడం చాలా సులభంగా ఉండడం వల్ల వాళ్ళు తరచుగా చేసే పేమెంట్స్ కన్నా 75% అధికంగా చేస్తున్నారని తెలిసింది. దీన్ని ఒక వీడియో గేమ్ ఎఫెక్ట్గా పరిగణించారు. ఎలా అంటే కెమెరా ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే బ్యాంక్లో ఉన్న అమౌంట్ మాయమైపోతుంది. రివార్డ్స్గా స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. లైక్ ఎ గేమ్. ఇది మనుషులని అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేలా చేస్తుంది. ఎందుకంటే మనం క్యాష్ పే చేస్తున్నప్పుడు మనం ఏం కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం అన్న అవగాహన ఉంటుంది. ఆలోచించి ఖర్చు పెడతాం. కానీ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఆ అవగాహన తగ్గిపోతుంది. తెలియకుండా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు. ఇప్పుడు అనవసరమైన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నంబర్ 1, సెట్ డైలీ ఆర్ వీక్లీ లిమిట్స్. చాలా యూపీఐ లింక్డ్ బ్యాంకింగ్ యాప్ యూజర్స్కి స్పెండింగ్ లిమిట్ పెట్టే అవకాశాన్ని ఇస్తుంది. మనం లిమిట్ పెట్టుకోవడం వల్ల ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. లిమిట్స్ని క్రాస్ చేయకుండా ఖర్చు చేస్తాం. నెంబర్ 2, రివ్యూ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్లీ. ఎవ్రీ వీక్ మనం ఎంత ఖర్చు చేస్తున్నామో హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు ఏమైనా చేశామా అని తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు. నెంబర్ 3, యాప్స్ కెన్ హెల్ప్. ఇప్పుడు బడ్జెటింగ్ యాప్స్ చాలా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ లవర్. ఇందులో మనం దేనికి ఎంత ఖర్చు చేయాలో ముందే ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎలా అంటే షాపింగ్కి ఇంత ఖర్చు, హౌస్ రెంట్, ట్యూషన్ ఫీ ఇలా సపరేట్గా మనీ డివైడ్ చేసి పెట్టుకోవాలి. ఆ డబ్బు వాటికి మాత్రమే యూజ్ చేయాలి. ఎంత అవసరం వచ్చినా ఆ డబ్బుని ఆ పనికి మాత్రమే వాడేలాగా డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఇండియాలో అవైలబుల్గా ఉంది.
ఇప్పుడు ఉన్న కాలంలో బడ్జెటింగ్ యాప్స్ చాలా అవసరం. నెంబర్ 4, పాజ్ అండ్ థింక్. మనం ఎప్పుడైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు మనకి ఎంతవరకు అవసరం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా ఏ ట్రాన్సాక్షన్ చేసే ముందైనా ఆలోచించుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు.